ఏంట్రా ఇంత పొద్దున్నే కాల్ చేసావు? నీ ఫేవరెట్ హీరో సినిమా ఏమైనా రిలీజ్ అవుతుందా? నాకు జాబ్ వచ్చిందమ్మా. మార్నింగ్ లెటర్ వచ్చింది. జాయినింగ్ ఇంకా 1 వీక్ టైం ఉంది. అంతా శివుడిదయ. నువ్వు ముందు స్నానం చేసి గుడికి వెళ్ళి లెటర్కి పూజ చేయించు. జాబ్ నాకు వస్తే పూజ లెటర్ కా? నేను వెళ్ళను. అలా అంటే కలపోతే కాదు, జాబ్ పోతుంది. నువ్వు వెళ్ళు ముందు. నేను వెళ్ళను. ఇంకా ఈ 3 నమ్మకాలు ఏందమ్మా? జాబ్ ఎలాగో వచ్చింది, ఇక పెళ్లి కూడా. హోల్డన్ ఏంది? చదువుగానే జాబ్ అంటావు, జాబ్ రాగానే పెళ్ళి అంటావు. నాకు నచ్చినట్టు ఉండేవా? అది కాదురా, మనకు తెలిసిన వాళ్ళు చెప్పారు అమ్మాయి బాగుంటుందంట. నువ్వు ఒకసారి చూసి కన్ఫర్మ్ చేస్తే మిగతా మేము మాట్లాడుకుంటాం. అవును, గుడికి వెళ్ళమన్నావు కదా. శివాలయానికి రామాలయానికి? శివాలయం అయితే పెట్టలే. సరే నేను వెళ్తున్నా. ఇక బై. రేయ్ ఆగరా, కట్ చేశాడు యాదవ. స్వామి, ఇప్పుడు మీతో మాటలు తెలుసుకోవాల్సిన చాలా ఉంది. అయ్యగారు, ఇప్పుడు మన క్వశ్చన్స్ అండ్ డిమాండ్స్ దేవుడు దాకా పోవాలంటే మనం ఏం చేయాలి? అక్కడ నందీశ్వరుడు ఉంటాడు, శివుడి వాహనం కాబట్టి మనసులో ఉన్న కోరికల్ని చెప్తే డైరెక్ట్గా ఆ శివుడికి వినిపిస్తుందని అందరి నమ్మకం. థ్యాంక్ యూ. గణనాన్త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపస్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రాహ్మణస్పతః కనులకే నీ పరిచయం కలవరమే పుట్టిస్తోందే, శ్వాసలో నీ పరిమళం నన్నే మైమరిపిస్తోంది. కనులకే నీ పరిచయం కలవరమే పుట్టిస్తోందే, శ్వాసలో నీ పరిమళం నన్నే మైమరిపిస్తోంది. ఆశగా ఎదురు చూస్తున్న నా మనసుకే పులకరింతే పుట్టే, పంచభూతాలు ఒకటై నిన్ను నన్ను కలుపుతున్నట్టే ఉందే. ఇది ప్రేమో ఏమో మాయో, ఇది ప్రేమో ఏమో మాయో, ఇది ప్రేమో ఏమో మాయో, ఇది ప్రేమో ఏమో మాయో. వెన్నెలే నువ్వే అయితే నీ చల్లదనం నేనవుతా, వేకువే నువ్వే అయితే కోయిల రాగం నేనవుతా. ఊపిరే నువ్వు అయితే నీ ప్రాణమే నేను అవుతానే, కలవే నువ్వు అయితే అవి కనే కన్నులే నేనవుతా. ఇది ప్రేమో ఏమో మాయో, ఇది ప్రేమో ఏమో మాయో, ఇది ప్రేమో ఏమో మాయో, నన్నేదో మాయ చేసావే.
ఓం తచ్చమ్యో రావృణ్మహీ గాతుం యజ్ఞాయ గాతుం యజ్ఞపతిః దైవీ స్వస్తిరస్తునః స్వస్తిర్మానుషేభ్యः ఊర్ధ్వం జిగాతు భేషజం శం నో అస్తు ద్విపదే శం చతుష్పది ఓం శాంతి శాంతి శాంతి. బా ఎలా పిలవాలరా నాయనా. ఛే. ఈ దేవుళ్ళని తింతేనా అమ్మాయిల గుర్తులు మాకు ఇచ్చి అమ్మాయిని దూరం చేస్తున్నారు. థ్యాంక్స్ ఇదని ఇచ్చినందుకు. హలో కీర్తి. హలో ఎవరు? హలో ఎవరు చెప్పండి. మీరు పట్టుకెళ్తున్న లైఫ్ అండి. వాట్? ఏంటి ఏం మాట్లాడుతున్నారు మీరు? అసలు నువ్వు ఎవరు? మీరు తీసుకెళ్తున్న నా కవర్ అండి. అవునా? ఓ సారీ అండి, రెండు ఒకేలా ఉన్నాయి కదా, చూసుకోలేదు. ఎక్కడున్నారు మీరు? నేను అర్జెంట్ వర్క్ ఉండి వెళ్తున్నాను. మీరు ఇక్కడ ఉన్నారు? నేను ఇక్కడే గుడి దగ్గర ఉన్నాను. మీరేం అనుకోకపోతే 2 o'clock కలుస్తారా? మరీ గుడి దగ్గర అంటే బాగుండదేమో. అక్కడే అంటే అక్కడే కాదండి, వేరే ఎక్కడైనా. ఓ ఓకే, ఎక్కడ రమ్మంటారు? టెంపుల్ దగ్గరలో ఏంజల్స్ కాఫీ షాప్ ఓకేనా మీకు? ఓకే, ఇప్పుడైనా లేకపోతే తర్వాత? 2 o'clock వచ్చేయండి. ఓకే అండి, బాయ్. ఎనీ ఆర్డర్ సార్? నేను కావాలన్నప్పుడు పిలుస్తా నువ్వు. ఎంతసేపు అయింది మీరు వచ్చి? జస్ట్ ఇప్పుడే అండి, 2 minutes. సార్ మీరు వచ్చి 2 hours అయింది, ఏమైనా ఆర్డర్ ఇవ్వండి. మళ్ళీ వచ్చిండ్రు ఇప్పుడు రావాలి దరిద్రుడా. పోబే పోరా. ఇదిగోండి మీ కవర్, నా కవర్ ఇవ్వండి. థ్యాంక్స్ అండి.
కావాలనుకున్నప్పుడు ఛాన్స్ రాదు, ఛాన్స్ వచ్చినప్పుడు ధైర్యం రాదు. ఏంద్రా బాబు ఇది? ఏంటి వెళ్ళిపోతుందా? కీర్తి, మీతో 2 minutes మాట్లాడాలి. చెప్పండి. అంటే మీతో ఇలా మాట్లాడచ్చలేదో నాకు తెలీదు, కానీ ఈ క్షణం మాట్లాడకపోతే ఈ క్షణం మిస్ అయ్యానని చెప్పి ప్రతి క్షణం బాధపడాల్సి వస్తుంది. 2 hours వెయిట్ చేసి నేను 2 minutes ఎందుకు చెప్పానో మీకు తెలియాలి. మిమ్మల్ని ఫస్ట్ టైం చూడగానే చాలా నచ్చేశారు. ఈ తొలి ప్రేమ రెండో ప్రేమ నాకు తెలియదు. నా ప్రేమ గురించి, నిన్ను చూసినప్పుడు కలిగిన ఫీలింగ్ గురించి, నా మనసులో అనుకున్న మాటల గురించి, గుండెల్లో పుట్టిన ప్రేమను కళ్ళలో దాచుకోలేక, పెదాల చాటున్న మనల్ని ఆపుకోలేక, చెప్పకుండా నేను దూరం చేసుకోలేక, చెప్పినతో మాటలు పడైనా సరే నువ్వు సరే అన్నా అనకపోయినా ఎక్కడో చొట్టుకుంటావనే చిన్న నమ్మకంతో, నువ్వు అంటే ఇష్టంతో కష్టమైన ఈ 2 గంటల ప్రతి క్షణం ఒక యుగంలా గడిచిన నీ కోసం, నీ ప్రేమ కోసం, నా కోసం, నా ప్రేమ కోసం 2 గంటలు నా ఎదురు చూపిన 2 నిమిషాలను అబద్ధం చెప్పాల్సి వచ్చింది. బికాస్ ఐ లవ్ యూ. కొన్ని సిచ్యువేషన్లో దూరం పెరుగుతుందని బాధపడతాం. ఇద్దరి మధ్య దూరాన్ని చూసే వాళ్ళు ఇంతవరకు ఉన్న దగ్గరని మర్చిపోయి ఎందుకు బాధపడతారో తెలియదు. కొన్నిసార్లు మనకు నచ్చిన వస్తువు చివరికి మనకు దక్కకపోవచ్చు. ఒక్కోసారి మనం బాగా ఇష్టపడ్డ వాటిని వదులుకోక తప్పదు. నీ ప్రపోజల్ నాకు బాగా నచ్చింది, కానీ నేను ఎవరి ప్రేమను యాక్సెప్ట్ చేసే సిచ్యువేషన్లో నేను లేను. హలో, లెటర్ వచ్చిందా అమ్మా? వచ్చిందమ్మా. ఏమైంది ఇందులో? నచ్చి తెచ్చుకున్న ఏ వస్తువైనా నువ్వెప్పుడు వేస్ట్ అని పడేయలేదు. అలాగే నీకు నచ్చుతుందని మేమేది తెచ్చినా నువ్వెప్పుడు వద్దనలేదు. ఇది కూడా నీకు నచ్చుతుంది అనుకుంటున్నా. చూసి నీ ఒపీనియన్ చెప్పమ్మా. రేయ్, ఫోన్ ఎందుకు కట్ చేసావు? ఒకసారి చూడరా, అమ్మాయి నచ్చుతుంది. ఫోటో వాట్సాప్ చేస్తున్నా, చూడు. నచ్చావని నీకు చెప్పనా, అమ్మకి చెప్పనా?
చెప్పు ఏం చేద్దాం? నువ్వే చెప్పు. ఇంక ఈ ట్విస్టులు తట్టుకోవడం నా వల్ల కాదే. పది పెళ్లి చేసుకుందాం. చేసుకుందాం. చేసుకుందామంట. ఊరుకో బాబు, అక్కడ నువ్వు నేను వద్దన్న వాళ్ళు చేసేటట్టున్నారు. అలాంటప్పుడు మనకేం తొందర? సరేలే. మా ఫ్రెండ్స్ జాబ్ వచ్చిందంటేనే డబ్బులు రెడీ చేసుకున్నారు. అదే ఇంక ఈ విషయం తెలిసిందనుకో, ఈ వీక్ అంతా నా పాకెట్లో వాలెటే ఉండదు. అవును, ఇంతకి నీ పేరేంటి? పేరు ఈ దేవుడా, పేరు తరుణ్ డార్లింగ్, తరుణ్. నేను మళ్ళీ కలవకపోతే ఏం చేసేవాడివి? మామ ఎప్పుడు చెప్తుండే, పెళ్లిలో పంచభూతాలు తోడున్నట్టు ప్రేమలు కూడా తోడుంటాయని. అవన్నీ ఏకమైన చోటే ప్రేమ పరిచయం అయితే మనం విడిపోవాలనుకుంటే తప్ప మనని ఎవడూ విడితీయలేడు.